गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदाम्यहं। जयेन्द्रं सद्गुरुं वन्दे काञ्चीपीठमहेश्वरं योगिनं विजयेन्द्रं च प्रणमामीष्टसिद्धये। సద్గురుచరణారవిందాభ్యాం నమః. జగద్గురులైన శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులకు సాష్టాంగ నమస్కారములు. స్థానదేవత అయిన శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామికి సాష్టాంగ నమస్కారములు. భక్త మహాశులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ సంవత్సరం శుభం జరగాలని కోరుకుంటున్నాము. ముందు పంచాంగం అంటే ఏంటయ్యా అంటే, పంచాంగం అనగా 5 అంగాలు: తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 కూడా అంగాలు. తిథి వల్ల ధన సంపద కలుగును, వారం వల్ల ఆయుః కలుగును, నక్షత్రం వల్ల పాప నివారణ కలుగును, యోగం వల్ల రోగ నివారణ కలుగును, కరణం వల్ల కార్యసిద్ధి కలుగును. కావున ఈ విధమైన పంచాంగం కాలస్వరూపం తెలుసుకున్నకు ఆయా కర్మలు ఆచరించుట వల్ల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అభీష్టసిద్ధి కలిగి ఉత్తమమైన ఉన్నతమైన ఫలితాన్ని పొందురు. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అందరికి కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. జగద్గురులకు సాష్టాంగ ప్రణామములు. ఈ సంవత్సరము, ఈ క్రోధినామ సంవత్సరము మంగళవారం ఏర్పడినది కావున దానికి అధిపతి కుజుడు. కుజుడు అధికారం వల్ల విరోధము, అగ్నిచోర భయము, పంటలు సరిగ్గా పండకపోవడము, సర్పం చేత భయము ఉండును. అట్టే రాజు మరియు దశాధిపతి కూడా కుజుడి అవుడు చేత ప్రాణహాని, ప్రజలకు సంక్షోభం ఏర్పడును. రాజకీయ అలజడులు అల్లకల్లోలంగా ఏర్పడును. ఆకలి బదులు అధికంగా ఉండును. ఈ సంవత్సరం అడగం కొంచెం వైశ్యత ఉండడం వల్ల ధాన్యాలు ధర తగ్గును. ఈ 60 యోజనములు వెడల్పు ఉన్న వల్ల వర్షా ప్రభావము 90% సముద్రపాలు మరియు 20% పర్వతాల యందు, 2% భూమిపైన పడును. అనగా ఈ సంవత్సరం కూడా వర్షపాతం చాలా తక్కువగా ఉండును. 9 భాగం వల్ల ప్రాంతం భూమి, ఎర్ర భూమి వల్ల ఎర్రధాన్యం అనగా కందులు మరియు కందులు ఎక్కువగా పండును. మంత్రి శని అవడం వల్ల స్వల్ప వర్షము, ప్రజలకు నిత్య పీడనము కలుగును. ఈ ఎరుపు రంగు ఇద్దరు శుభులు అవడం వల్ల ప్రజాపాలన, రాజకీయ పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉండును. రాజకీయ పార్టీల మధ్య పోరు శృతిమించి ఉండును. ప్రధానంగా రాజకీయ నాయకులు తీవ్రమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకునుడు. ఈ సంవత్సర ఫలితం కూడా సాధారణంగా ఉండును. కుంభరాశి యందు శని సంచారం వల్ల ధనధాన్యముల చేత దేహ సౌఖ్యము, అధికారుల ధర్మాధర్మ విచారణము శుభం కలుగును. నాయకులు 21 ఉపనాయకులు 6, 15 మంది పాపులగురు. కావున ఈ వర్షలగ్నము కూడా తూర్పు ప్రదేశము సుఖంగా ఉండును, మధ్యమ దేశము దుర్భిక్షంగా ఉండును, అతివర్షం అనారోగ్యంగా ఉండును, పశ్చిమ దేశంలో నెయ్యి ధాన్యము అధిక ధరలు ఉండును. దక్షిణ ప్రాంతం ప్రజలు కూడా పశుపీడ, ఈ దక్షిణ ప్రాంతంలో కూడా అందరూ కూడా పశుపీడ వల్ల ఉండును. లగ్నాధిపతి అయిన గురువు లగ్నం వీక్షించడం వల్ల చతుర్థి అధిపతి అయిన గురుడు సప్తమ రాజ్యాధిపతి అయిన బుధునితో కలిసి ఉండడం వల్ల మన దేశము వ్యాపార వాణిజ్య యందు ప్రపంచం యందు మొదటి స్థానం యందు ఉండును. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు మంచి అందుబాటులో తెచ్చును. నిమిత్తమైన సైనికులు నిరంతరము తన ప్రాణాలు వడ్డించును. దేశ రక్షణకై విమాన ప్రయాణాలు ప్రజలకు మరి అతి చేరువుగా అంగును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి అవగాహన ఏర్పడును. కానీ రాష్ట్రంలో రాజకీయ అల్లర్లు మాత్రం శృతిమించి ఉండును. వార్తాపత్రికలు, ప్రసాద మాధ్యమం వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉండును. రైలు, రోడ్డు ప్రయాణములు ప్రజలకు మరింత సులువుగా మార్గములకు వచ్చును. ఈ జనన లగ్నము ధనుర్లగ్నం అవ్వడం వల్ల తూర్పు ఉత్తర ప్రాంతం ఏదు ప్రజలు సుఖంగా ఉండురు, మంచి అభివృద్ధి బాటలో ఉందురు. మధ్యమ దేశ ప్రజలు దుర్భిక్షంగా ఉండును.
అతిగా వర్షం కురుట వల్ల పంట నష్టము, ప్రజలకు అనారోగ్య సూచనలు, కొత్త వ్యాధులు పడుట వల్ల పశ్చిమ ప్రాంతం వారికి నూనెలు ధాన్య ధరలు అధికంగా ఉండును. దక్షిణ ప్రాంతం నుంచి మంచి పశుపక్షాదు విష్ణవేనం కొద్ది కట్ చేసుకొని చెప్తాను మళ్ళీ. పశ్చిమ ప్రాంతం వాళ్ళు నూనె ధాన్యములు అధిక ధరలకు ఉండును. దక్షిణ ప్రాంతం వాళ్ళు ప్రతికూలంగా ప్రతిపక్షాలు ఉండును. దక్షిణ ప్రాంతం వాళ్ళకి రోగభయము, పీడ ఎక్కువగా ఉండును. నిరంతరం దేశయందు యజ్ఞయాగ క్రతువులు ఆచరించుట వల్ల ప్రజలు అధికమైన తీవ్రమైన ఉపద్రవాల నుంచి బయటపడుదురు. మనము యాగాదులు చేయడం వల్ల ప్రజలందరూ కూడా అధికమైన ఉపద్రవం నుంచి బయటపడురు. లోకా సమస్త సుఖినో భవంతు. ద్వాదశ రాశుల వారికి రాజ్యపూజ్యములు, ఆదాయము, అవమానములు. మేషరాశి వారికి ఆదాయము 8, వ్యయం 14. మేషరాశి వారికి రాజ్యపూజ్యము 4, అవమానము 3. వృషభ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజ్యపూజ్యము 7 మరియు అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయము 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యము 3, అవమానము 4. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2. కన్యారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానము 2. తులారాశి వారికి 2 ఆదాయము, వ్యయము 8, రాజ్యపూజ్యం 1, అవమానము 5. వృశ్చిక రాశి వారికి వ్యయము 14, ఆదాయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ధనుస్సు రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, రాజ్యపూజ్యం 7, అవమానము 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయము 14, రాజ్యపూజ్యము 3, అవమానం 1. కుంభరాశి వారికి 14 ఆదాయము, వ్యయము 14, రాజ్యపూజ్యము 6 మరియు వ్యయము 1. మీనరాశి వారికి 11 ఆదాయము, వ్యయము 5, రాజ్యపూజ్యం 2, అవమానము 4. ఇవన్నీ కూడా మనం చేసుకునే పనులను బట్టి అవమానాలు, ఆర్థిక భారాలు ఉంటాయి. ఇవి ప్రామాణికం కాదు. మనం చూసుకుంటూ ముందరికి వెళ్తూ ఉండాలి. మనం చూసుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటే అవమానమైనా సరే, రాజ్యపూజ్యమైన ఆదాయం వ్యయాలు కూడా మనము చూసుకుంటూ వెళ్తే ఉంటుంది. బాగుంది కదా అని ఎక్కువగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1వ పాదం. ఈ రాశివారు మేషరాశివారు ఈ సంవత్సరం ఉగాది నుండి జన్మస్థానం సువర్ణమూర్తిగా తదుపరి 2/5/2024 తేదీ వరకు సంవత్సరం వరకు ద్వితీయం తామ్రమూర్తిగా ఉండును. శని సంవత్సరము లాభస్థానము లోహమూర్తిగా, రాహుకేతులు వ్యయస్థానంలో 6వ స్థానంలో రజితమూర్తిగా సంచరించరు. ఈ గ్రహ పరిశీలించగా గత సంవత్సరం కంటే మేషరాశి వారికి అంతటా యోగకరంగా ఉండును. వాణిజ్య వ్యాపార వస్తువులకు పెట్టుబడి విషయంలో నూతన పెట్టుబడి విషయంలో ముందుకు వస్తారు. గతంలో రావాల్సిన పాత బాకీలు వసూలు అవుతాయి. ఇంటి యందు శుభకార్యమైన విషయములు ధన ఖర్చు చేయుదురు. విద్యార్థులు ఉత్తమ విద్యకై మరియు ఉన్నత ఉద్యోగమై చేయు విదేశీ ప్రయాణం కలిసి వచ్చును. విద్యార్థులు విషయమై విదేశీ ప్రయాణం కలిసి వచ్చును. స్థిరాస్తి కొనగలరు. నూతన గృహములు, నూతన నిర్మాణములు చేయుటగును. వివాహ యొక్క యోగ్యము ఉత్తరార్ధంలో ఎక్కువగా ఉన్నది. గృహ నిర్మాణం చేయుడు. వారికి సంతానం లేని వారికి సంతాన యోగ్యం కలుగును. స్థిరాస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య చిన్న విభేదాలు మరియు ఉండును. కిరాణా, కూరగాయలు, కోళ్ళ వ్యాపారస్తులకు, ఫైనాన్స్, భూ వ్యాపారస్తులకు మంచి అనుకూలంగా ఉండును. వ్యాపారస్తులకి మేషరాశి వారికి ఈసారి చాలా బాగా ఉన్నది. న్యాయవాద, ఉపాధ్యాయ, సినీ, సాంకేతిక, వైజ్ఞానిక రంగంలో వారికి మంచి అవకాశాలు ఉండును. సంఘం యందు గౌరవము ఉండును. ఉపాధ్యాయులకు కొన్ని స్థలం నుండి బదిలీ అయి వారి మంచి అనుకూలంగా ఉందురు. విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల
చిరకాల స్నేహితులు కలుగుట వల్ల వారికి రాజకీయ నాయకులకు మంచి యోగ్యము కలుగును. రైతులకు సుమారు 2 పంటలు కలిసి వచ్చును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఇంకను 1, 2, 3, 6 తేదీల్లో కూడిన ఆది గురువారము శుక్రవారం కలిసి వచ్చును. మనశ్శాంతికై నిత్యము రాహుస్తోత్రము దుర్గా సప్తశతి పారాయణ చేయుట శ్రేయస్కరం. మేషరాశి వారికి గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. వీరికి కూడా ఏంటి అంటే అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. మరియు వృషభరాశి వారికి 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, వృషభ నక్షత్రం 1, 2 పాదముల పేరుతో ఈ వృషభరాశి వారికి నామ నక్షత్రములు. ఈ సంవత్సరం గురుడు ఉగాది నుండి వజస్థానములో ఉండును, రజితమూర్తిగా ఉండును. ఈ సంవత్సరం వరకు జన్మస్థానంలో సువర్ణమూర్తిగా శని ఈ సంవత్సరం అంతా రాజస్థానమై తామ్రమూర్తిగా ఉండును. రాహుకేతులు లాభస్థానమై షష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ గ్రహ అనుకూలం పరిశీలించగా మేళ నుంచి వీళ్ళకి కార్యసిద్ధి, స్థిరాస్తి కొనుగోలు, చిరకాలం అంటే పాత కోర్టులో ఏమైనా వివాదాలుంటే అనుకూలంగా జరుగును. ఉన్నత విద్యకై చేయు ప్రయాణాలు మంచి అనుకూలంగా ఉండును మరియు ఉన్నత విద్య లభించును. వైద్య సాంకేత రంగాలకు మంచి అనుకూలంగా ఉండును. వీరికి వ్యాపారస్తులకి, కిరాణా ఫైనాన్స్ వ్యాపారస్తులకి మంచి అనుకూలంగా ఉండును. దీర్ఘకాల పెట్టుబడులకి వీరికి అనుకూలమైన వాతావరణము. ఉత్తరార్ధంలో గృహమునందు వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలంగా ఉండును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలవు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంతమేర పోయిన సంవత్సరం కన్నా ఆశాజనకంగా ఉండును. సంతాన విషయంలో చాలా జాగ్రత్త అవసరము. లేనిచో గర్భస్థానం అగును. రాజకీయ నాయకులు కొంతమేర అనుకూలంగా ఉన్నా వీరి మాట అదుపులో ఉంచుకోవలను. చిరు వ్యాపారస్తులు లాభసాటిగా ఉందురు. రైతులు సుమారుగా 2 పంటలు అనుకూలించును. ఉద్యోగస్తులపై అధికారుల మాటబడి వచ్చును. వీరికి మధ్యవర్తిత్వం పనికిరాదు. వీరి అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారాలు కూడిన 5, 7, 9వ తేదీలో వీళ్ళకి అనుకూలించును. జన్మగురు శాంతికై గురు దత్తాత్రేయ పారాయణము మరియు దక్షిణామూర్తి పారాయణము, శివాలయంలో అభిషేకం చేసుకొని లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా మేలుగా ఉండును మరియు ఈ సంవత్సరం మేలుగా ఉండును. మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదములు. వీరు నామ నక్షత్రములు కానీ జన్మ నక్షత్రములు కానీ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురుడు ఉగాది నుండి లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉండును. 2024 తేదీ నుండి సంవత్సరం వరకు వ్యయస్థానం ఎందులో లోహమూర్తిగా శని, సంవత్సరం రాజస్థానంలో లోహమూర్తిగా, రాహుకేతులు రాజస్థాన చతుర్థంలో లోహమూర్తిగా సంచరించును. ఈ గ్రహం పరిశీలించిన పిబత దీర్ఘ పెట్టుబడి విషయంలో ఆచితూచి ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయవలను. గృహంన శుభకార్యములు మూలకంగా ధనం ఖర్చు చేయవలసి వచ్చును. పితృవర్గం నుంచి అనారోగ్య సూచనలు కలవు. నూతన విద్యాభ్యాసము విదేశాల్లో చేరేవారికి కొంతమేర లాభించును. నిరుద్యోగులకు అతి కష్టం మీద ఉద్యోగాలు అవకాశాలు వచ్చును. కులవృత్తి వాళ్లకు కొంతమేర ఊరట ఉండును. చిరు వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగా ఉండును. వ్యాపార విషయంలో భాగస్వాముల మధ్య పరస్పర విరోధములు కలుగును. కావున సమయం పాటించవలసింది. కిరాణా వ్యాపారస్తులు, వర్తక వ్యాపారులు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మిశ్రమ ఫలితములు పొంది ఆశించిన దానికంటే కొద్ది అధికంగా ఫలం లభించును. సినీ రాజకీయ నాయకులు మాత్రం అనుకూలంగా ఉండును. కానీ వీరి మాట మూలకంగా లేనిపో వివాదంలో ఇరుక్కుందురు. ఇతరులకు యోగ్యమైన ఉత్తరార్ధంలో ఉండును. స్థిర వృద్ధి అవును. అనుకూలంగా ఉండును. తల్లి ఆరోగ్య విషయంలో చికాకులు ఉండును. ఔషధ సేవ తప్పదు. రైతులకు రెండో పంట అనుకూలించును. మిథున రాశి వారికి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. వీరికి ఆది గురువారాల్లో శుక్రవారాల్లో కూడిన 1, 3, 6, 8వ తేదీలో అనుకూలము.
వీరికి గురు శాంతికై నిత్యము దత్తాత్రేయ పారాయణ లేదా గురుగ్రహ శాంతి లేదా దక్షిణామూర్తి పారాయణ చేసుకొని గురువారం శివాలయంలో అభిషేకం చేసుకొని గోసేవ, గోవుకి నానబెట్టిన శనగలు ఎవరైతే పెడతారో వారికి గురు అనుగ్రహం కలిగి వారి యొక్క గురు బలం పెరిగి అనుకున్న కార్యాలు సిద్ధించును. మిథున్ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఫలితములు: పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. మరియు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురుడు ఉగాది నుండి రాజస్థానము తామ్రమూర్తిగా మరియు సంవత్సరం వరకు సప్తమ స్థానంలో తామ్రమూర్తిగా, ఈ శని సంవత్సరము అష్టమ రజితమూర్తిగా, రాహుకేతులు రాజస్థానంలో చతుర్థ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. గురువు పరిశీలించగా కర్కాటక రాశి వారికి పిదప గురు సంచారం వల్ల గత సంవత్సరం కంటే అన్నిటికన్నా అనుకూలంగా ఉండును. కర్కాటక రాశి వారికి గత సంవత్సరం కంటే అనుకూలంగా ఉండును. లాభస్థానము గురు సంచారం చేత సంఘం యందు కీర్తి ప్రతిష్టలు మరియు ముఖం యందు తేజస్సు పెరుగును. తలపెట్టిన అన్ని కార్యములు కూడా అనుకూలించును. వీరికి నూతన పెట్టుబడులు యోగకరంగా ఉండును. తలపెట్టిన కార్యములు కూడా గురుబలం వల్ల అన్నీ కూడా సక్రమంగా యోగించును. రాని బాకీలు అనగా పాత బాకీలన్నీ కూడా వీరికి అన్నీ కూడా వసూలగును. నూతన విద్యకై విదేశీ ప్రయాణాలకు యోగ్యంగా ఉండును. శత్రునాశనము కలుగును. మంత్రసిద్ధి కలుగును. గృహం యందు వివాహాది శుభకార్యాలు చేయురు. విద్యా వైద్య న్యాయవాది ఉపాధ్యాయ వృత్తి యందు ఆశించిన మేరకు అనుకూలంగా ఉండును. మరియు వ్యాపారస్తులకు, ఫైనాన్స్, కూరగాయల వర్తకులకు లాభసాటిగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉండును. మరియు నూతన స్థలము, గృహం యందు కొనుగోలు చేయురు. అయితే 8వ స్థానంలో శని సంచారం వల్ల చేయు దూర ప్రయాణముల విషయంలో 8వ స్థాన శని సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వారు ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలెను. అనారోగ్యం మూలంకంగా ధన వ్యయము అవును. పితృవర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ అవును. అనారోగ్య సూచనలు కూడా కలుగును. అపమృత్యు దోషం కలవు. చెయ్యు కార్యములు ప్రతి కష్టంలో సాధించరు. అనవసర ప్రయాణములు చేయకూడదు. వాయిదా వేసుకుంటే మంచిది. రాజకీయ నాయకులకు పదవి యోగ్య కలుగును. సినీ కళారంగం వారికి మంచి అనుకూలంగా ఈ సంవత్సరం ఉండును. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అనుకూలించును. కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఆదివారము, శుక్రవారము, శనివారముతో కూడిన 4, 6, 8, 9 తేదీలు వీరికి అనుకూలించును. వీరి శని భగవాన్ శాంతికై ప్రతి శనివారము తైలాభిషేకము మరియు మహామృత్యుంజయ మంత్ర జపము, శనివార నియమములు పాటిస్తే, అట్లే గ్రామదేవతను సందర్శిస్తే, చండీ పారాయణ హోమాలు చేసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారు మఘా నక్షత్రము 1, 2, 3 పాదములు, పుబ్బా నక్షత్రము, పూర్వపల్లి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తర 1వ పాదము సింహరాశి వారు. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుడు ఉగాది నుండి భాగ్యస్థానమైన రజితమూర్తిగా ఉండును. సంవత్సరం వరకు రాజస్థానమైన సువర్ణమూర్తిగా శని ఈ సంవత్సరం సప్తమ స్థానంలో లోహమూర్తిగా ఉండును. రాహుకేతువులు రాజస్థానము అష్టమ స్థానంలో తామ్రమూర్తిగా సంచరించుతున్నారు. సింహరాశి వారికి గత సంవత్సరం పరిశీలించగా గురుస్థానము రాజస్థానంగా క్షేత్రస్థానం ఉండు చేత ధనధాన్యాలు నాశనము ఎక్కువగా ఉండును. నూతన పెట్టుబడుల విషయంలో చాలా ఆలోచించి, ఏదైనా పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయవలను. లేనిచో మొత్తం వ్యాపారానికే ఇబ్బంది వచ్చును. మధ్యవర్తిత్వం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. కోర్టు వ్యవహారాలలో చెక్కుదెదులను కావున వాయిదా వేయటం మంచిది. భార్య ఆరోగ్య విషయంలో చికాకులుగా సింహరాశి వారికి ఉండును. ఔషధ సేవ తప్పదు. అంటే భార్యాభర్తల మధ్య బయటవారి మూలకంగా విరోధాలు సింహరాశి వారికి వచ్చును. గృహం ముందు చేయు వివాహాది శుభకార్యాలు అతి కష్టం మీద చేయుదురు. రుణం చేయవలసి వచ్చును. సోదరుల మధ్య స్థిర ఆస్తి విషయమైన వివాదం ఏర్పడును. విద్యార్థులకి
మొదటి ఛాన్స్ కంటే రెండవదైనా అనుకూలంగా ఉండును. ఉత్తరార్ధములో విదేశీ ప్రయాణాలు చేయుట చాలా కలిసి వచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలవు. తాను నమ్మిన వారి చేతనే వారు మోసపోదురు. సప్తమ స్థానమైన శని సంచారం వల్ల దేశాంతర వాసము కలుగును. 8వ స్థానంలో రాహు సంచారం వల్ల శరీర బాధలు ఎక్కువగా ఉండును. అకాల భోజనము, మనసు యందు ఆందోళన కలుగును. జంతు మూలకంగా భయము, సింహరాశి వారికి జంతు మూలకంగా భయం కలుగును. విద్య ఉపాధ్యాయ రంగం వారికి మిశ్రమ ఫలితం ఉండును. కిరాణా, ఫైనాన్స్, కూరగాయల వ్యాపారం కొంతమందికి మాత్రమే లాభసాటిగా ఉండును. వ్యవసాయదారులకు మాత్రము రెండో పంట అధికంగా అనుకూలించును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1వ ఆది, బుధ, గురు, సోమవారాల్లో కూడిన 1, 2, 3, 5 తేదీలు అనుకూలంగా ఉండును. నిత్యం శనికి తైలాభిషేకము, దుర్గా సప్తశతి పారాయణము వీరికి శ్రీరామ రక్ష. అంటే పోయిన సంవత్సరం కన్నా కొద్దిగా సింహరాశి వారికి ఈసారి అనుకూలంగా లేదు. వారికి ఏంటంటే నిత్యం శివాభిషేకము మరియు శనివారాలు తైలాభిషేకం చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే అనుకున్న వాళ్ళే మధ్యవర్తిత్వంగా వెళ్తే ఇబ్బంది పడతారు. ఈ రాశి వారికి పోయిన సంవత్సరం కన్నా కొద్దిగా ఇబ్బంది కాలమని చెప్పాలి. ఈశ్వర దర్శనం చాలా ఉత్తమం. కన్యా రాశి వారు అనగా ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు మరియు చిత్త 1, 2 పాదములు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురుడు అష్టమంగ స్థానంతో ఉండు వల్ల సంవత్సరం వరకు భాగ్యస్థానమైన రజితామూర్తియగు శని ఈ సంవత్సరం 6వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నారు. రాహుకేతులు 7వ స్థానంలో ఉన్నారు. జన్మస్థానమైన రజితామూర్తిగా సంచరించును. గత సంవత్సరం పరిశీలించగా పిదప ఈ నెల మే నుండి అనుకూలంగా ఉండును. ఈ కన్యా రాశి వారికి చిరకాలంగా రావాల్సిన బాకీలు వసూలు అగును. నూతన గృహయందు చెయ్యు మంత్రసిద్ధి తన కార్యాచరణ పద్ధతులు అనుసరించు శుభకార్యము చెయ్యురు ఈ కన్యా రాశి వారు. వీరికి విందు వినోదాలు పాల్గొనడం జరుగును. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలు మంచిగా అనుకూలించును. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యా, వైద్య, న్యాయ వృత్తుల యందు వారికి మంచి అవకాశం, సంఘము యందు గౌరవం కలదు. నూతన పెట్టుబడులకు కన్యారాశి వారికి లాభసాటిగా ఉండును. ఉపాధ్యాయులకు స్థానాచలనం కలదు. ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి స్థానాచలం అనుకోకుండా అనుకున్న ప్రదేశానికి కలవు. అనవసర ప్రయాణం చేయవలసి వచ్చును. భార్యాభర్తల మధ్య అనుకోని విరోధము సంభవించును. కావున సమయం పాటించడం మంచిది. అట్లాగే 4వ స్థానంలో శని సంచారం వల్ల ధనధాన్య సమృద్ధి కలుగును. స్త్రీ మూలకంగా సౌఖ్యము నిలిచిపోవును. గృహ నిర్మాణము, ధనధాన్య సమృద్ధి కలుగును. కావున బంధుమిత్రు యోగ్యం వల్ల స్త్రీ రాజకీయ వ్యక్తులకు పదవీ యోగము సంభవించును. రైతులు సుమారుగా 2 పంటలు అనుకూలంగా ఉండును. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. ఆది, గురువారాల్లో, శుక్రవారాల్లో కూడిన 1, 3, 6, 8వ తేదీల్లో అనుకూలము. వీరికి రాహు గ్రహ శాంతి అనగా మంగళవారము రాహుకాలంలో దీపం పెడితే వీళ్ళ చాలా అనుకూలంగా ఉండును. దుర్గాదేవికి సహస్రనామార్చన చేస్తే కన్యారాశి వారికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వీరికి రాహు అనుకూలంగా లేదు. రాహుకాల దీపాలు పెడితే ఈ కన్యారాశి వారికి చాలా శుభంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల వీరికి అనుకున్న పనులు కూడా నెరవేరుతాయని చెప్తున్నారు. తులారాశి వారికి సంవత్సరం ఫలితములు: చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరం అనగా ఈ క్రోధినామ సంవత్సరంలో 7వ స్థానంలో తామ్రమూర్తిగా గురుడు ఉన్నాడు. సంవత్సరం వరకు 8వ స్థానంలో లోహమూర్తిగా శని ఉన్నారు. ఈ 5వ స్థానంలో రజితమూర్తిగా రాహుకేతువులు వ్యయస్థానంలో ఉన్నారు. గత సంవత్సరం చూసుకుంటే పరిశీలించగా చెయ్యు పనులు ఆటంకంగా ఎక్కువగా ఉండును. తులారాశి వారికి దొంగల భయం ఎక్కువగా, చోర భయం ఎక్కువగా ఉండును. ప్రధానంగా మే నెల నుండి అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అధికారులచే మాట పడవలసి వస్తున్నది. ఎటువంటి మధ్యవర్తిత్వం ఏమాత్రం పనికిరాదు. నూతన పెట్టుబడి పెట్టువారు సమయం చూసి చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టవలసిందిగా. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండును. వైద్య సేవలు
తప్పనిసరి అగును. సంఘం యందు మాట విలువ తగ్గును. ప్రతి విషయం యందు కూడా కోపం ఎక్కువగా ఉండును. ఇంటి యందు కూడా శాంతి తక్కువగా ఉండును. స్త్రీ అగ్ని కరెంటు పరికరాల వల్ల చాలా జాగ్రత్తగా ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఉండాలి. ఉన్నత విద్యకై చేయు విదేశీ ప్రయాణం యందు అపశృతులు కలుగును. కిరాణా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొద్దిగా తక్కువగా ఆశించిన దానికన్నా తక్కువగా ఉండును ఈ సంవత్సరం. శని పంచమ స్థానంలో ఉండడం వల్ల చెయ్యు కార్యము చెడిపోవుట మరియు మనస్తాపము, స్థిరాస్తి విషయంలో దాయాదులతో వివాదము, నీచసి సాంగత్యము, స్నేహాల వల్ల భార్యాభర్తల మధ్య విరోధము, ఆరో స్థానం రాహు సంచారం చేత కోర్టు వ్యవహారం యందు మనశ్శాంతి లేకుండుట, శత్రువర్గం చేత భూ గృహ ధనలాభం కలుగును. రాజకీయ శ్రేణి ప్రముఖులు మధ్యంగా ఉండును. రైతులు రెండో పంట సామాన్యంగా ఉండును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధ శని శనివారాల్లో కూడిన 5, 7, 9వ తేదీ అనుకూలం. వీరు నిత్యం కూడా గురు స్తోత్ర దత్తాత్రేయ పారాయణం కానీ, శుక్ర గురువారం కానీ గురుగ్రహానికి జప హోమాలు చేసుకుంటే మంచిది. లేదా శనివారం శనికి తైలాభిషేకం చేసుకున్నను, శనివారం ఈశ్వరాభిషేకం చేసుకున్నను తులారాశి వారికి చాలా బాగుండును. గత సంవత్సరం కంటే కొద్దిగా ఫలితాలు తక్కువగా ఉన్నాయి. వీరికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరవు. ఎందుకంటే గురుస్థానం తక్కువగా ఉంది. వీరికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము మరియు దత్తాత్రేయ స్వామి స్తోత్ర పారాయణం చేసుకుంటే వారికి సంవత్సరం శుభంగా ఉంటుంది. మధ్యవర్తిగా ఉండకూడదు ఇక్కడ ఈ తులారాశి వారు. మరియు వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4 పాదములు, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఈ సంవత్సరం వీరికి ఉగాది నుండి 6వ స్థానంలో గురువు మరియు సంవత్సరం వరకు 7వ స్థానంలో శని కూడా ఈ సంవత్సరం అంతా చతుర్థ స్థానం సువర్ణమూర్తిగా రాహుకేతులు ఉన్నారు. ఈ గృహ అనుకూలం పరిశీలించగా వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కంటే కొద్దిగా మేలుగా ఉండును. ఆరోగ్యం కుదుటపడును. దీర్ఘ పెట్టుబడులు అనుకూలించును. యంత్రకార్య సిద్ధి కలుగును. ఆర్థిక లాభాదేవులు లాభించుటకు అనుకూలించును. వివాహాది శుభకార్యాలు దిగ్విజయంగా చేయురు. వీరికి ఉన్నత విద్య, ఉద్యోగం విషయం ఎందు నిమిత్తమే చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళును. నూతన పరిచయాలు ఏర్పడును. కానీ వారితో జాగ్రత్తగా ఉండవలెను. ఈసారి వీరికి వృశ్చిక రాశి వారికి శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉండును. కానీ వాహనాల విషయంలో, ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవలెను. ఖచ్చితంగా జరుగు. మాతృవర్గం యందు మాతృ సంబంధించిన వర్గం యందు వారితో జాగ్రత్తగా ఉండాలి. లేనిచో వాహన ప్రమాదాలు జరుగును. మాతృవర్గంలో కొందరికి తీవ్ర అనారోగ్యములు ఏర్పడను. కోర్టు విషయంలో అనుకున్నంతగా సానుకూల్యత ఉండదు. కావున వీరు వైద్య రంగం వారికి ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలించును. వ్యాపారస్తులకి, ఫైనాన్స్ భూ వ్యాపారస్తులకు కూడా మిశ్ర ఫలితాలు అనుకూలంతగా ఉండవు. రైతులకు సుమారు 2 పంటలు కూడా కొద్దిగా అనుకూలిస్తుంది వృశ్చిక రాశి వారికి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. 1, 2, 3, 6 తేదీల్లో కూడిన గురు శుక్రవారాలు కలిపిన యోగం కలిగించును. మనశ్శాంతికై రాహు స్తోత్ర పారాయణ చేసి దుర్గాదేవికి సహస్రనామార్చన చేస్తే ఈ వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. గత సంవత్సరం కంటే కొద్దిగా మేలుగా ఉంటుంది. ధనుసు రాశి వారికి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము. ఈ సంవత్సరం గురుడు పంచమ స్థానంలో రజితమూర్తిగా ఉన్నారు. ఈ సంవత్సరము 6వ స్థానంలో రజితమూర్తిగా శని సంవత్సరం ఉన్నాడు. తృతీయ స్థానంలో లోహమూర్తి అయిన రాహుకేతులు ఉన్నారు. చతుర్థ రాజస్థానంలో సువర్ణమూర్తిగా తామురుగా సంచరిస్తున్నారు. గత సంవత్సరం పరిశీలించగా మే నెల నుండి గురుడు 6వ రాశిలో ప్రవేశించగా ఆర్థికమైన చికాకులు ఎక్కువగా ఉండును. ఈ ధనురు రాశి వారికి ఆదాయం మించిన ఖర్చులు మరియు అనవసరమైన రుణం చేదురు, అనవసరంగా అప్పులు చేయుదురు. భార్యాపుత్రులతో విరోధము మరియు బంధువుల వల్ల కలయము ఏర్పడను. ధనురాశి వారికి ఉన్నత అధికారులచే మాట పడవలసి వస్తున్నది. ఉన్నత విద్య చేయువారు విదేశీ ప్రయాణం యందు ఎక్కువ ధనము ఖర్చు చేయుదురు. అయితే తృతీయ శని సంచారం వల్ల మనసు యందు ఆనందము, సద్బుద్ధి
ప్రయత్నించిన కార్యములు విజయవంతమగును. ఉపాధ్యాయులు అనుకున్న చోటికి స్థానాచలం కావగలరు. వైద్య విద్యా సాంకేతిక న్యాయ వృత్తుల యందు వారికి గత సంవత్సరం కంటే అనుకూలంగా ఉండును. చతుర్థ రాహు సంచారం చేత శ్రీమూలకంగా చికాకులు ఉండును. ధనుసు రాశి వాళ్ళకి పాలు, కూరగాయలు, ఫైనాన్స్ వర్తకులకు ఈ సంవత్సరం కొద్దిగా లాభసాటిగా ఉండును. మాతృవర్గాని వారికి మాత్రము అనారోగ్యం సూచనలు కనిపిస్తున్నాయి. సినీ రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉండును. రైతులు రెండవ పంట సానుకూలంగా ఉండును. అదృష్ట సంఖ్య వీరికి 3. ఆది బుధ గురువారాలు కూడిన 1, 5, 3 తేదీలు అనుకూలించును. వీరికి గృహ శాంతికై గురు జపము లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము లేదా శివాభిషేకం గురువారం చేస్తే ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శివాభిషేకం వల్ల వీరికి గురు దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటుంది. మరియు గ్రామదేవతను నమస్కారం చేస్తే వీరికి కూడా మనశ్శాంతి ఉంటుంది, గురు అనుగ్రహం ఉంటుంది. అంతగా కాకుంటే ఆర్థికంగా లాభంగా ఉన్న వాళ్ళు అయితే దుర్గా సప్తశతి పారాయణ చేయించి చండీ హోమం చేసుకుంటే ధనుసు రాశి వారికి సంవత్సరం బాగుంటుంది. అలాగే మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్టా నక్షత్రం 1, 2 పాదములు. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి గురుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. మరియు ఈ సంవత్సరం పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా శని సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో రాహుకేతులు పంచభాగ్య స్థానంలో సంచరిస్తున్నారు. గత సంవత్సరం పరిశీలించగా గురుడు పంచమరా సంచారం వల్ల వీళ్ళకి రాణి భాగ్యాలు కూడా వసూలవుతాయి. స్థిరాస్తులు కొనగలరు. నూతన గృహం యందు చేపట్టు అన్ని కార్యములు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగును. మంత్రసిద్ధి కలుగును. మకర రాశి వారికి ఉన్నత విద్య వల్ల విదేశీ ప్రయాణం కలిసి వచ్చును. గతంగా నిలిచిపోయిన నిర్మాణములు పూర్తి అవును. విదేశీ ప్రయాణం కూడా అనుకూలించును. బంధుమిత్రులతో స్నేహితులతో కలిసిపోయి గృహం యందు చాలా శుభకార్యములు చేయురు. వీరికి గత సంవత్సరం కంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం యోగముగా కరణంగా యోగిస్తున్నది. ఎందుకంటే గురుబలం చేత వీరికి నూతన పెట్టుబడులు అనుకూలించును. మరియు కిరాణా పాలు ఫైనాన్స్ భూ వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నది. అయితే 2వ స్థానంలో శని ఉండచేత మధ్యలో మనస్పర్ధలు మరియు బంధు విరోధ వర్గం కలుగును. కావున వీరికి స్త్రీ రాజకీయ నాయకులకు మంచి అవకాశం కలుగును. వీరికి సంఘము యందు గౌరవము పొడగొట్టుకున్న వల్ల కలుగును. పరస్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండో ఇంట్లో స్థాన శని సంచారం వల్ల పరస్త్రీ వల్ల వీళ్ళకి సంఘంలో గౌరవం తగ్గును. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పరస్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రైతులు సుమారుగా 2 పంటలు కూడా లాభసాటిగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 8. బుధ గురు శుక్రవారాల్లో 1, 2, 3, 4 తేదీలు వీళ్ళకి అనుకూలము. రాహుగ్రహ నిత్య పారాయణం చేసి దుర్గాదేవికి అయితే ఎవరు సహస్రనామార్చన చేస్తారో మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. వీరికి దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు ధనిష్ట కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు: ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 3 పాదములు, 1, 2, 3 పాదములు. గత సంవత్సరం చూసుకుంటే తృతీయ స్థానంలో గురువు మరియు ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో లోహమూర్తిగా శని సంచరిస్తున్నాడు. రాహుకేతులు కూడా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారు. గ్రహస్థితులు పరిశీలించగా వీళ్ళు చాలా కుంభరాశి వాళ్ళు ఆచితూచి అడుగు వేయవలసి వస్తుంది. పెట్టుబడి యందు కొంతమేర ఉన్నను దానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకి అధిక ఖర్చు, జాగ్రత్తలు అవసరం. శరీరం యందు కాంతి తగ్గును, ఔషధ సేవలు తగ్గును. మరియు వీళ్లకు అకాల భోజనము, ఆదాయం మించిన ఖర్చులు పెట్టవలసి వస్తుంది. కృష్ణవే నమః. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. కుంభరాశి వారికి సంవత్సరము తృతీయ స్థానం యందు తామ్రమూర్తిగా శని సంచరించడం, చతుర్థ స్థానం యందు శని, జన్మస్థానం యందు రాహుకేతులు, ద్వితీయ స్థానంలో రాహుకేతులు ఉండును.
ఈ గ్రహస్థితులు పరిశీలించగా వీళ్ళు ఆచితూచి అడుగు వేయను పెట్టుబడులు. సప్తమ స్థాన శని వల్ల కొంతవరకు వీరికి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండును. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త చూసుకోవాల్సి వస్తున్నది. శరీరం యందు క్రాంతి తగ్గి వీరికి ఆరోగ్య సమస్యలు తప్పవు. నరాల యందు నిష్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల అకాల భోజనము, ఆదాయం మించిన ఖర్చులు పెట్టవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య విరోధము మరియు వివాదములు, సోదరుల మధ్య స్థిరాస్తి యందు వివాదము, కోర్టు వివాదములు, గొడవలు జరుగును. బంధువర్గంలో వీరితో పూర్తిగా వ్యతిరేకించరు. విద్యార్థులకు విద్యా ఆటంకములు మరియు రెండవ ఛాన్స్ వచ్చును. ప్రథమ కన్నా ద్వితీయంలో విద్యార్థులు కొద్దిగా మిశ్ర ఫలితాన్ని పొందురు. కిరాణా, కూరగాయలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్స్ వ్యాపారస్తులు మిశ్రమంగా ఉండును. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటే చాలా మంచిది. కుంభరాశి వారు శ్రేయస్కరం ఏంటి అంటే సినీ రాజకీయ నాయకులకు ఆశించినంత ఉండదు. రైతులకు రెండో పంట అనుకూలించను. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో 2, 3, 4, 6, 8 తేదీలు వీళ్ళకి అనుకూలము. వీరు రాహుగ్రహ శాంతికై దుర్గాదేవి సప్తశతి పారాయణ చేసుకుంటే చాలా మంచిది. లేదా మంగళవారము రాహుకాల సమయంలో రాహుకాల దీపం పెట్టుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వీరికి కొద్దిగా మేలుగా ఉండును. శనివారం శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేసుకుంటే చాలా ఉత్తమం. వీలైనా నూతన పెట్టుబడులు పెట్టడం కన్నా వాయిదా వేసుకున్నదే ఉత్తమం కుంభరాశి వారికి. ఇకను మీనరాశి వారు అనగా పూర్వభాద్ర నక్షత్రము 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 4 పాదములు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు మీనరాశి వారు. ఈ సంవత్సరం వీరికి గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండును. రజితమూర్తిగా సంచరించడం. ఈ సంవత్సరం తృతీయ స్థానంలో శని సంచరించడం వల్ల వ్యయస్థానంలో రాహుకేతులు, జన్మస్థానంలో రాహుకేతులు తామ్రస్థానంగా ఉండును. ఈ గ్రహాలు పరిశీలించగా ఈ సంవత్సరం అంత మిశ్రమంగా ఉండును. చేయబోయు పెద్ద పెద్ద కార్యక్రమములు ఆలోచించి చేయవలను మీనరాశివారు. లేనిచో వాటి మధ్యలో విడిచిపెట్టి అధిక ఖర్చులు కలను. వీరికి సప్తమ స్థానంలో శని ఉన్నది మరియు ద్వితీయ స్థానం కూడా శని సంచరిస్తున్నాడు. కావున వీరికి యోగ్యంగా లేదు సంవత్సరము. ఏదైనా పెద్ద కార్యం తలపెడితే మాత్రం చాలా ఆచితూచిగా ముందుకు వేయవలసి వస్తుంది. ఉద్యోగ విషయంలో కూడా ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అవుదురు మరియు లేని చోట ఉద్యోగం యందు భంగం ఏర్పడను. అకాల భోజనము, శరీర అనారోగ్యం వచ్చును. అన్ని పని యందు కూడా మందగా ఉందురు. ఏ పని చేసినా మందకొడుగా వీరికి నచ్చును. వీరికి దయాదులతో అంటే అన్నదమ్ములతో స్థిరాస్తులు గొడవలు కూడా ఉండును. కోర్టు వివాదములు కూడా ఉండును. ఉన్నత విద్యకై చేయు ఖర్చులు కూడా వ్యర్థమవును. ఇంటి యందు గొడవలు ఎక్కువగా ఉండును. తద్వారా మానసిక స్థాంతి కోల్పోయి వీరి మధ్యవర్తిత్వం పనికిరాదు. వైద్య, విద్యా, సాంకేతిక, న్యాయవాదులకు రంగం వారికి మౌనమే మంచిది. మీనరాశి వారికి ఎంత కార్యము పనికిరాదు. వైద్య, విద్యా, సాంకేతిక, న్యాయ రంగాల్లో మౌనమే మంచిది. శ్రీరామరక్ష స్తోత్రం చేసుకుంటే చాలా ఉత్తమం. పాలు, కూరగాయల వర్తకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. రెండవ పంట అనుకూలించును. గృహం యందు విందు వినోదాలు జరుగును. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇతరుల మధ్య ఆటంకాలు ఏర్పడను. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 3. ఆది గురువారాల్లో వీరికి చాలా శ్రేయస్కరము. 1, 5, 3 తేదీల్లో అనుకూలించును. గృహగ్రహ శాంతికి అనగా వీళ్ళకి అనుకూలంగా బృహస్పతి అనుకూలంగా లేదు. గృహగ్రహం వీరికి శాంతికై గురువారము శివాలయంలో అభిషేకము లేదా దక్షిణామూర్తి స్తోత్రము లేదా గాన్గాపురము దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటే వీరికి చాలా వైద్య, విద్య వాళ్ళకు కూడా మంచి విఘ్నం కూడా తొలగిపోను. ప్రతి మంగళవారం అనగా మంగళవారం గ్రామదేవతకి నమస్కారం చేసుకొని సుదర్శన చండీ పారాయణ చేసుకుంటే మీనరాశి వారికి అనుకూలంగా ఉండును. ఏలినాటి దోష ప్రభావంగా వీరి శనిసింగాపూర్ మదనపల్లి క్షేత్రాల్లో శనికి తైలాభిషేకం చేసుకుంటే వీరికి కొద్దిగా గ్రహ నివారణ జరుగును. అంటే పోయిన సంవత్సరం కంటే వీరికి కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంది. సప్తమ స్థానంలో శని ఉన్నారు కావున అనారోగ్య సమస్యలు వచ్చును. కానీ వీరు ప్రతి శనివారం శని తైలాభిషేకం చేసుకుంటే వీరికి ఆరోగ్య సమస్యలు ఉండవు. మరియు శనివారం ఈశ్వర అభిషేకం వల్ల కూడా వారికి
చాలా ఉపశమనం జరుగుతుంది. గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకుంటే మీనరాశి వారికి అనుకూలంగా ఉండును. అందరూ కూడా ఇవి పంచాంగం ప్రకారమే. మనం కూడా ఆదాయ వ్యయాలు కూడా మొత్తం కూడా పంచాంగ ప్రకారమే చెప్తాము. మనము చేసుకునే కర్మలు కూడా మన దాంట్లో ఉంటాయి. మనము నిత్యం దేవతారాధన సధర్మాన్ని పాటిస్తూ పక్కవారికి హాని చేయకుండా ఉంటే మన గ్రహస్థితులు మారుతూ ఉంటాయి. నిత్యం దేవదర్శనం, అమ్మ నాన్న పూజ, మాతృదేవోభవ పితృదేవోభవ, వారికి కూడా ఆరాధించాలి ప్రథమంగా. ఎక్కడైతే మనం ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుంటామో, నిత్యము నైమిత్యము అతిథికి పూజ చేస్తుంటామో, దేవాలయ ప్రదక్షిణాలు చేస్తామో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. నిత్యం గోపూజ, గోవుకు ఆహారము, లేని వారికి అన్నదానం చేస్తే కూడా అనుకూలంగా ఉంటుంది. ధర్మాన్ని కాపాడితే కూడా, సధర్మాన్ని పాటిస్తే కూడా మనకు గ్రహ అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వ్యవహారాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. నిత్యం దైవదర్శనం చేసుకున్న వారికి గ్రహం అనుకూలంగా ఉంటుంది. అందరికి కూడా సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. సనాతన ధర్మకి జై. గోహత్య నివారితాస్తు, గోమాతకి విజయోస్తు. వైదిక సనాతన ధర్మానికి జై. కర్మభూమికి జై, వేదభూమికి జై. ఇవన్నీ కూడా పంచాంగం ప్రమాణమే ఉంటాయి. మనం చేసుకునే కర్మలు కూడా మనల్ని వెంబడిస్తుంటాయి. కావున అందరూ కూడా మనము సద్బుద్ధితో, మంచి బుద్ధితో ఆలోచిద్దాం, సధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని నిలబెడదాం, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు.